దేవుని పరిశుద్ధ నామానికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ప్రభునేసుక్రీస్తు నామములో ప్రియులందరికీ వందనాలండి. మరి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు తెలియపరచడానికి మేము ముందుకు వచ్చాను. రాజమండ్రిలో నివాసం ఉంటున్నాం కనుక మరి ఈ విషయమై అంటే దైవజనులు పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డే 1 నుంచి మేము ఆ స్పాట్లో ఉన్నాము కనుక కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియపరచాలి. ఎందుకంటే రాజమండ్రిలో ఉన్నాం కనుక చాలామంది ఫోన్లు చేసి ఏం జరుగుతుంది, ఏంటి పరిస్థితి ఏంటని చాలామంది అడుగుతూ ఉన్నారు. మరి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలండి ప్రభు సన్నిధిలో మరి చాలా శ్రద్ధగా ప్రతి వారు కూడా వినండి. ప్రాముఖ్యంగా ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దర్యాప్తు చాలా లోతుగా జరుగుతుంది. అంటే పోలీసు వారు అన్ని రకాలుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇది మామూలు విషయం కాదు. కొంతమంది ఏంటంటే దీన్ని యాక్సిడెంట్గా క్రియేట్ చేస్తున్నారు, కొంతమంది ఏమో అనుమానాస్పద మృతిగా, మరి దీని విషయంలో చాలా రకాల తర్జనాలు భర్జనాలు ప్రతి వారు పడుతూ మరి మీడియాలో ఒకరిపైన ఒకరు రకరకాలుగా మాట్లాడుకుంటూ చాలా రకాలుగా దీన్ని తీసుకెళ్ళిపోతున్నారండి. మరి ప్రాముఖ్యంగా ఒక విషయం ఏంటంటే పోలీసు వారు అయితే దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు, చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే మరి సీఎం గారు అలాగే లోకేష్ గారు మొన్న కూడా మాట్లాడారు. ఏమన్నారంటే ఈ విషయంలో ఎవరైనా సరే ఒకవేళ అట్లాంటి హత్య కనుక చేస్తే ఖచ్చితంగా వారికి శిక్ష తప్పదని చాలా ఖండితంగా ఆయన తెలియపరిచారు. ఇక్కడ మనం ఒక చిన్న లాజిక్ మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలని ఏంటంటే ఇది ఒకవేళ ప్రమాదం అయితే ఈ పాటికి ఎప్పుడో తప్పకుండా పోలీసు వారు ముందుకు వచ్చి వివరాలన్నీ కూడా ఖచ్చితంగా తెలియపరిచేవారు. ఇది ప్రమాదం కాదు కాబట్టే కొద్దిగా లేటుగా పోలీసు వారు అన్ని విషయాలు క్షుణ్ణంగా ఎరిగి క్షుణ్ణంగా పరిశీలన చేసి మన ముందుకు వచ్చి వారు సమాధానం చెప్తారండి. కాబట్టి కొద్దిగా టైం పడుతుంది, చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఆయన ఏ రూట్లో బయలుదేరారు, వారు చేసే దర్యాప్తుల్లో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియపరుస్తున్నాను. మరి మాకు తెలుస్తున్న కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే ప్రియులారా, హైదరాబాద్ నుంచి ఖమ్మం మీదుగా జంగారెడ్డిగూడెం మీదుగా దేవరపల్లి మీదుగా రాజమండ్రి వచ్చే ఒక రూట్ ఉంది. ఆయన ఒకవేళ ఆ రూట్లో బయలుదేరారా అనే దాని మీద వారు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే మరి హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా గుంటుపల్లి నుంచి గన్నవరానికి వచ్చే ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక హైవే, క్రొత్త హైవే ఉంది. ఆ రోడ్లోకి ఆయన తిరిగాడా అనే విషయాన్ని కూడా వారు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే విజయవాడ నుంచి నొన్న మీదుగా పాయికాపురం నొన్న మీదుగా అట్లాగూ మరి వచ్చే రూట్ ఒకటి ఉంది. దాని విషయంలో కూడా వారు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే విజయవాడ నుంచి రావులపాలెం మీదుగా రాజమండ్రి వచ్చే రూట్ ఉంది, అలా వచ్చాడు ఆయన అనే విషయాన్ని కూడా దర్యాప్తు చేస్తున్నారు. అలాగే విజయవాడ నుంచి కొవ్వూరు ఊర్లోంచి వచ్చి రాజమండ్రికి వచ్చే రూట్ ఉంది. కొవ్వూరు హైవే నుంచి టోల్గేట్ నుంచి రాజమండ్రికి వచ్చే రూట్ ఉంది. ఈ అన్ని రూట్లలో మరి పోలీసు వారు చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి ఆలస్యం అవుతుందండి. కాబట్టి సమస్తాన్ని క్లియర్గా తెలుసుకుని పోలీసు వారు మన ముందుకు వచ్చి ఖచ్చితంగా మంచి రిపోర్ట్లు అంటే ఖచ్చితంగా మంచి విషయాల్ని వారు తెలియపరుస్తారు. మరి ఇది యాక్సిడెంట్ అయితే పోలీసు వారు ఎప్పుడో కన్ఫర్మ్ చేసి చెప్పేసేవారు, కానీ ఇన్ని రోజులు పడుతుందంటే అది ఒక మిస్టరీగా ఉంది. కనుక పోలీసు వారు మరి సీఎం గారి యొక్క మాటను బట్టి, లోకేష్ గారి మాటను బట్టి చాలా ఖచ్చితమైనటువంటి దర్యాప్తు వారు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి మీడియాలో రకరకాల కథనాలు వచ్చినాయి. మరి దేవుడు ఏం జరిగినా మన మేలకే చేస్తాడండి. ఏ మీడియాలో అయితే తప్పుగా ప్రచురించారో, ఏ మీడియాలో అయితే తప్పుగా మరి చిత్రీకరించారో ఆ మీడియా వారే ఇప్పుడు లోతైన దర్యాప్తు చేసి ఈ యొక్క ప్రవీణ్ పగడా గారి యొక్క మరి ఈ యొక్క డూప్ క్యారెక్టర్ ఒకటి తయారైందా అనే విషయాలు కూడా మరలా నిన్న ఈ రోజు నుంచి కూడా ఆ మీడియా వారే ఈ విషయాలు బయట పెడతా ఉన్నారు. ఏం జరిగింది అనే విషయాన్ని ఖచ్చితంగా మరి వారు కూడా ఇదంతా కూడా ఒక డూబేమో, మరి హైదరాబాదులో ఒక బ్రాందీ షాప్లోకి వెళ్ళడం ఇవన్నీ కూడా డూబేమో అన్నట్లుగా మరలా ఆ మీడియా వారే దాన్ని రీచ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ మీడియా వారు కూడా అవి ప్లే చేస్తున్నప్పుడు చాలా రకాల డౌట్లు మీడియా వారికి వచ్చినాయి, అలాగే పోలీసు వారికి వచ్చినాయి. పోలీసు వారు ఆ విధంగా దర్యాప్తు చేస్తున్నారండి. ఎన్నో డౌట్లు. ఎందుకంటే ఆ బండికి అక్కడ ఆయన తాగేసి వస్తున్నట్లుగా ఒక బండి ఉంది కదా, ఆ బైక్కి ఇక్కడ పడిపోయిన బైక్కి చాలా రకాల తేడాలు ఉన్నాయి. మొట్టమొదటిగా ఆ బండి హ్యాండిల్ మీద
అక్కడ విజయవాడలో బండి చూపించినప్పుడు సెల్ ఫోన్ స్టాండ్ ఉందండి. బండి హ్యాండిల్‌కి లెఫ్ట్ సైడు సెల్ ఫోన్ స్టాండ్ ఉంది. కానీ ఇక్కడ పడిపోయిన బండికి చూస్తే ఆ సెల్ ఫోన్ స్టాండ్ లేరు. తర్వాత ఇంకో విధంగా కూడా పోలీసు వారు దర్యాప్తు చేస్తున్నారు. ఏంటంటే సైలెన్సర్ ఆయన తొడ మీద పడినట్లుగా మనం ఫోటో చూస్తాం. కానీ ఆయనకి కాలిన గాయం ఎక్కడుందంటే మోకాళ్ళు క్రిందన పిక్క మీద కాలిన గాయం ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అలాగే అక్కడ విజయవాడలో ఉన్న బండి మనం చూస్తే బ్యాక్ సైడ్ ఉన్న నెంబర్ ప్లేట్ కిందన మరి రెడ్ కలర్‌లో ఒక చిన్న బిల్ల లేదండి ఆ బండికి. కానీ ఇక్కడ పడిపోయిన బండికి మనం చూస్తే ఆ బ్యాక్ సైడు నంబర్ ప్లేట్ క్రిందన రెడ్ బిల్ ఉంటుంది. అది ఎందుకంటే లైటింగ్ పడినప్పుడు మెరవడానికి అలాగూ మరి తేడాగా కూడా మనం చూస్తా ఉన్నాం. అలాగే ఈ బండి క్రింద పడినప్పుడు చాలా సార్లు బండి కింద పడినట్లుగా, చాలా సార్లు ఆయన పడిపోయి లేచి వచ్చినట్లుగా క్రియేట్ చేయబడిన ఈ వీడియోలో మనం చూస్తే ఎన్నిసార్లు బండి పడిపోయినా దారిలో వస్తున్నప్పుడు అసలు ఇక్కడ మనం చూస్తే ఆ బండికి ఎటువంటి డ్యామేజ్ లేదు, ఎటువంటి దెబ్బలు గానీ, కనీసం చిన్న గీతలు కూడా ఆ బండికి లేకుండా ఉండడం కూడా మరి పోలీసు వారు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే మేము చూసాం మరి బాడీని ఆరంభంలో చూసినప్పుడు ఆయన ప్యాంటు సగానికి ఎక్కించినట్లుగా ఉంది. ప్యాంటు ఫుల్లుగా పైకేసి లేదండి. మరి ప్యాంటు మరి ఆ నడానికి కిందకి దిగిపోయి మరి తొడల దాకా కూడా ఎక్కించినట్లుగా ప్యాంటు ఆ ఫోటోలు కూడా ఉన్నాయి. మరి అలాగే ప్యాంటు కూడా మరి సగమే ఎక్కించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే స్పాట్‌కి ముందు అంటే దాదాపుగా కేశవ స్వామి ఎమర్జెన్సీ హాస్పిటల్ ఆ యొక్క సీసీ కెమెరాల్లో మనం చూస్తే 4 కార్లు ఆ బైక్ వెనకతల వెళ్ళినట్లుగా మనం చూస్తాం. కానీ అక్కడ మరణం అయ్యారని చెప్తున్నారు కదా! యాక్సిడెంట్ అయినటువంటి ఆ స్పాట్‌లో ఆ పెట్రోల్ బంక్‌లో ఉన్న సీసీ కెమెరాలో మనం చూస్తే ఒక రెడ్ కారు ఒకటే దాటి వెళ్ళినట్లుగా చూస్తాం. మిగిలిన 3 కార్లు కూడా దాటి వెళ్ళలేనట్లుగా మనం చూస్తున్నాం. ఈ విషయంలో కూడా పోలీసు వారు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఫోన్‌పే స్లిప్‌లో కూడా ఎన్నో తేడాలున్నాయి. ఫోన్‌పే స్లిప్ ఆయనే బ్రాందీ షాప్‌లోకి వెళ్ళాడు, బ్రాందీలు కొనుక్కున్నాడు, వాటికి ఫోన్‌పే చేశాడు. కనుక ఆ స్లిప్ అని చెప్పేసి ఈ మీడియా వారు బయట పెట్టారు కదా! ఆ స్లిప్‌లో కూడా చాలా రకాల డౌట్స్ ఉన్నాయండి. అవి ఎడిటింగ్ చేసినట్లుగా, అలాగే సీసీ కెమెరాల యొక్క టైమింగ్స్ కూడా ఎడిటింగ్ చేసినట్లుగా ఈ డౌట్లన్నిటిని కూడా మరి పోలీసు వారు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అలాగే మనం ఇంకొక మాట మనం చూడగలిగితే మరి ఆ బైకు పడిపోయినప్పుడు మరి ఆ బైకు ఆ నయారా పెట్రోల్ బంక్ ఎదురుగా అది స్కిడ్ అయి పడిపోయింది అని చూపించి ఆ సీసీ కెమెరాలో మనం చూస్తే న్యాయంగా చెప్పాలంటే బైక్‌కి లైట్ లేదు. కానీ అలాగ పడుతున్నప్పుడు ఏమైందంటే ఒక లైట్ వచ్చింది. లైట్ ఎలిగింది. ఆ లైట్ అలా వెళ్ళి పడినట్లుగా మనకు కనబడుతుంది. అక్కడ దుమ్ము కూడా ఆ లైట్ వెలుతురులోనే దుమ్ము కూడా లేచినట్లుగా మనకి ఆ డెత్ స్పాట్‌లో అక్కడ మనకి కనబడుతుంది. ఈ విషయాలన్నిటిలో కూడా మరి పోలీసు వారు చాలా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి రిపోర్ట్స్ లేట్ అవుతున్నాయి. వారి ప్రెస్ మీట్ కూడా లేట్ అవుతా ఉంది. మనం తొందరపడకూడదు. ఎందుకంటే ఖచ్చితంగా ఇది ఒకవేళ యాక్సిడెంట్ అయితే గనుక ఈ పాటికే రిపోర్ట్‌లు వచ్చేయాలి. ఈ పాటికి తెలియపరుస్తారు గానీ దీంట్లో ఏదో మిస్టరీ ఉంది కాబట్టే పోలీసు వారు కొద్దిగా ఆలస్యం చేస్తా ఉన్నారు. ఇన్ని విషయాల్లో క్షుణ్ణంగా వారు పరిశోధించి మరి మీడియా ముందుకి వాళ్ళు వస్తారు కాబట్టి మనం కొద్దిగా ఓపిక పట్టాలి. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు. ఈలోపుగా కొంతమంది మరి దేవుని సేవకులని చెప్పుకుంటున్న వారు, కొంతమంది క్రైస్తవ్యాన్ని ఏదో ఉద్ధరిస్తామని చెప్పుకుంటున్న వారు ఆ మీడియాలో వస్తున్న కథనాలకు తొందరపడిపోయి ఏవో మాట్లాడేస్తున్నారండి. ఎందుకంత అవసరమా? మౌనంగా ఉండొచ్చు కదా! మౌనంగా ఉంటే నిజం నిలకడమే తెలుస్తుంది అన్నట్లుగా ఖచ్చితంగా సత్యానికి సపోర్ట్ అక్కర్లేదు. ఈరోజు కాకపోతే రేపైనా సత్యం బయటికి ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు నీతిగల న్యాయాధిపతిమైన దేవుడు. ఈలోపు చాలామంది తొందరపడి ఏవేవో యూట్యూబుల్లో మాట్లాడేస్తూ ఉన్నారు. అది యాక్సిడెంటే కన్ఫర్మ్ అయిపోయింది అన్నట్టు పోలీసు వారు చెప్పారా? పోలీసు వారు చెప్పలేదు కదా! మీడియా వారు ఆ వీడియోల్ని విడుదల చేశారు. మళ్ళీ ఏ మీడియా వారైతే ఆ వీడియోల్ని విడుదల చేశారో ఆ మీడియా వారే గత 2 రోజులుగా ఏమంటున్నారు, దీంట్లో పెద్ద మిస్టరీ ఏముంది, ఆ బండికి ఈ బండికి తేడా ఉంది, ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి తేడా ఉందని ఆ మీడియా వారే తెలియపరుస్తున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ ఇక్కడ బైబిల్లో మనం చూస్తామండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూడగలిగితే సంగతి పూర్తిగా వెనక ముందు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు
తన మూఢతను బయట పెట్టుకుంటాడంట. ఎందుకు తొందరపాటు? పోలీసు వారు చెప్తారు కదా, ప్రెస్ మీట్ పెడతారు కదా, వివరంగా అన్ని క్షుణ్ణంగా మొత్తం తెలియపరుస్తారు కదా, అప్పుడు దాకా మౌనంగా ఉంటే బాగుండు కదా, తొందరపాటు ఎందుకు? సంగతి పూర్తిగా వినకుండా, పోలీసు వారు చెప్పే విషయాలు ఏది పూర్తిగా వినకుండా తొందరపడిపోవడం, ఆయన తాగే ఉంటాడండి రకరకాల మాటలు. లేనిపోని మాటల్ని మాట్లాడకూడదు. 2, లేని వార్తను పుట్టింపకూడదని బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తుంది. లేని వార్తను పుట్టించేవాడికి భయంకరమైన శిక్ష కలిగిద్దంట. వాడు ఎంత గొప్ప సేవకుడైనా లేక క్రైస్తవుల్ని ఉద్ధరిస్తామని వచ్చి ఈ రోజున ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వారైనా సరే చాలా డేంజర్లోకి వెళ్ళిపోతారు. మీరు దేవుని ఉగ్రతకి పాత్రలు అవుతారు. ఎందుకంటే ఈ విషయములో సేవకుల క్షేమాన్ని చూసి సంతోషించే దేవుడు, ఒక దైవజనుడు అలా అయితే చాలా దుఃఖపడుతున్నాడు. దేవుడు రోషము పోనబోతున్నాడు. దేవుడు తన కార్యాన్ని ప్రారంభించబోతున్నాడు. ఈ కార్యాన్ని దేవుడే తన చేతుల్లోకి తీసుకున్నాడు నిశ్చయంగా. ఎందుకంటే క్రైస్తవులు నిజంగా రాజమండ్రిలో ఈ వారములో కొన్ని గృహాలు దర్శించినప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా, ఏ క్రైస్తవుల్ని చూసినా, అలాగే మా స్నేహితుల్లో, మా బంధువుల్లో కొంతమంది హైందవ సహోదరులు ఉన్నారు. వారిని దర్శించిన, వారి వద్దకు వెళ్ళినా అందరూ టీవీలు పెట్టుకుని ఏంటిది, ఇది ప్రమాదమా లేక మడరా అని చాలా రకాలుగా అనేకులు ఆతృతగా ఈ విషయంలో ముందుకు నడిపించబడుతున్నారు. ఏం జరుగుద్దా, ఏంటిది అనే దాంట్లో అనేకులు ఒక ఆసక్తితో ఉన్నారు. క్రైస్తవులైతే ఎంతో కన్నీళ్లతో రోధించి ప్రార్థన చేస్తున్నారు, చాలా ప్రలాపిస్తున్నారు. ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు, ప్రతి సంఘాలు కూడా ఈ యొక్క దినాల్లో చాలా రోధించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. సంగతి వెనక ముందు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు తన మూఢతను బయట పెట్టుకుంటారండి. ఈరోజు చాలామంది క్రైస్తవాన్ని ఉద్ధరిస్తామన్నవారు, అలాగే సేవకులను చెప్పుకుంటున్నవారు, ఇంకా పోలీసు వారు ఏ మాటలో మాట్లాడకుండా, ఇంకా వాళ్ళు తెలియపరచకుండానే, సంగతిని వినకుండానే ప్రత్యుత్తరం ఇచ్చేసి తమ మూఢతను వారు బయట పెట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని ప్రజలారా, మరి ఖచ్చితంగా నేను నమ్ముతున్నానండి, మేము కూడా ఎంతో భారంతో, కన్నీళ్లతో, ఉపవాసాలతో ప్రార్థనలు చేస్తున్నాం. నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఈ విషయంలో ఖచ్చితంగా దేవుడు న్యాయం జరిగిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి క్రైస్తవంలో ఐక్యత, ఎంత గొప్ప ఐక్యత వచ్చిందండి, ఎంత గొప్ప ఐక్యత వచ్చింది. ప్రతి దైవజనుడు, ప్రతి సేవకుడు, ప్రతి క్రైస్తవులందరూ కూడా సిద్ధాంత భేదాలు ప్రక్కన పెట్టి అందరూ కలిసి ఈ విషయంలో ప్రార్థనలో పోరాడుతూ ఉన్నారు. మరి ప్రాముఖ్యంగా క్రైస్తవులు ఏం చేయాలి? ఈ పరిస్థితుల మధ్యలో దైవజనులు కానీ, క్రైస్తవులు కానీ, దేవుని బిడ్డలు కానీ ఏం చేయాలో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మీకు తెలియపరుస్తాను ప్రియులారా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోంచి మనం చూడగలిగితే, యెషయా గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనంలో మనం చూడగలిగితే, యెషయా గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనంలో మనం చూడగలిగితే, క్రైస్తవులు మిగిలిన శేషము కొరకు హెచ్చుగా ప్రార్థన చేయాలండి, హెచ్చుగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే భక్తులు సంహరించబడుతున్నారు. ఎంతోమంది రోషము కలిగిన దైవజనులు, భారము కలిగిన దైవజనులు, దేశము కొరకు, దేవుని కొరకు పనిచేస్తున్న రోషము కలిగిన అనేకమైన దైవజనులు సంహరించబడుతున్నారు. దైవజనులను మనం పోగొట్టుకుంటున్నాం, పరిశుద్ధుల్ని మనం కోల్పోతున్నాం. ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభవాలు కలిగి, ఉన్నతమైన బైబిల్లో ప్రత్యక్షతలు కలిగినటువంటి అనేకమైన పరిశుద్ధ సేవకుల్ని క్రైస్తవ సంఘము కోల్పోతూ ఉన్నది. గ్రహం స్టెయిన్ గారి యొక్క హతసాక్షిగా మారిన అనుభవాల్ని మేము వెళ్ళి చూసామండి. దైవజనులు జపన్య శాస్త్రి గారు మమ్మల్ని తీసుకెళ్లారు. ఆనందపూర్, మణిపూర్ అనే మధ్య మార్గములో 40 కిలోమీటర్ల అడవి ప్రాంతం. ఆ భయంకరమైన అడవి ప్రాంతంలో నుంచి ఆయన వెళ్ళి ఆ చిన్న గ్రామంలో ఆయన దేవుని మహిమగల సేవ చేస్తుంటే, నిర్దాక్షిణ్యంగా దొండగులు ఒక రోజున ఆయన తన 2 కుమారులు ఒక రాత్రి ప్రార్థనకి ఆ మీటింగ్కి, ఆ చిన్న గ్రామానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ రాత్రి బాగా లేట్ అయింది. మరి ఆ చిన్న గూడెం అండి, ఆ గూడెములో మరి ఆయన కారు, ఆ మందిరానికి ముందు చిన్న మందిరానికి ముందు కారుని పార్క్ చేసుకుని, ఆ కారులో ఆ తండ్రి, ఆ 2 కుమారులు విశ్రమిస్తున్నారు. ఈలోపు దుండగులు ఎలాగైనా సరే ఈయన్ని హతమార్చాలి అని మతోన్మాదులు మతపిచ్చి పట్టేసి, ఈయన్ని చంపేస్తే క్రైస్తవం ఇక్కడ అణుగుపోద్ది, ఈయన్ని చంపేసి ఈయన్ని కాల్చేద్దామని చెప్పేసి పెట్రోలు ఆ కారు మీద పోసి వారు లోపల నిద్రిస్తున్నారండి. ఆ కారులో విశ్రమిస్తున్నారు నైటు. మరి
సజీవంగా ఆ కారుని తగలపెట్టేస్తే లోపల ఉన్నవారు సజీవ దహనం అయిపోయారండి. ఏ స్థలములో ఆయన సజీవ దహనంగా అయిపోయి హతసాక్షిగా మార్చబడ్డాడో అదే స్థలానికి ఎదురుగా పెద్ద స్థలములో విశాలమైన పెద్ద మందిరం కట్టబడింది. దైవజనులు జపన్య శాస్త్రి గారు మమ్మల్ని తీసుకెళ్లారు. ఒక ప్రేయర్ పెడితేనండి వందలాది మంది గూడాలు ప్రజలందరూ వచ్చి దేవుని వాక్యాన్ని విని ఆత్మలో ఆరాధించారండి. అంటే ఎక్కడ హతసాక్షి యొక్క రక్తము కార్చబడిందో ఆ స్థలములో దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని కలిగిస్తున్నాడు. అంతకుముందు ఆయన అన్ని సంవత్సరాలు చేసిన ఆ పరిచర్యకి కొంచెమే చిన్న మందిరమే, కొంతమంది ఆత్మలే, ఒక గూడెం ప్రజలే రక్షణ పొందితే ఆయన మరణించిన తరువాత, ఆయన హతసాక్షిగా మారిన తరువాత గూడాలన్నీ మార్పు చెంది వందలాది మంది ప్రజలు ఈ రోజున ఆ స్థలములో దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. ఇట్లాంటి ఎంతోమంది పరిశుద్ధుల్ని మనం కోల్పోతున్నాం. మన దేశంలో ఎంతోమంది భక్తుల్ని మనం కోల్పోతున్నాం. మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఎంతోమంది పరిశుద్ధులైన దైవజనులు, శ్రేష్ఠులైన గొప్ప ప్రతిష్టాత్మకమైన అనుభవం కలిగిన సేవకుల్ని క్రైస్తవ సంఘము కోల్పోవచ్చు ఉండగా ఇంకా కొంతమంది పరిశుద్ధులు ఉన్నారు, ఇంకా శ్రేష్టమైన అభిషక్తులు ఉన్నారు, దేవుని కొరకు రోషము పూని దేవుని కార్యాలు జరిగిస్తున్న దైవజనులు ఉన్నారు. ఈ మిగిలిన శేషము కొరకు మనం హెచ్చుగా ప్రార్థన చేయాలి. క్రైస్తవ సంఘమా, ఇప్పుడు మనము బలహీనపడ్డానికి వీల్లేదు, మనం కృంగిపోవడానికి వీల్లేదు, కలవరపడ్డానికి వీల్లేదు. ఏదో మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి ఏంటిది అని ఏమాత్రం కూడా కృంగిపోవలసిన పని లేదు. దేవుడు సర్వశక్తిమంతుడు. ఎక్కడ మన తల దించబడిందో అక్కడే మన తల పైకెత్తి క్రైస్తవ్యాన్ని, క్రీస్తును, సేవకులను రుజువుపరుచుకునే గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. బిడ్డలారా, మీరేమీ కలవరపడవలసిన పని లేదు. ఒకటే ప్రాముఖ్యంగా క్రైస్తవులు చేయవలసిన పని ఏంటంటే మిగిలిన శేషము కొరకు ప్రస్తుతం మన ఆంధ్ర, తెలంగాణ, మన భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే రోషము కలిగిన సేవకులు ఉన్నారో, కన్నీటి ప్రార్థన యోధులు ఉన్నారో, ఎవరైతే పరిశుద్ధతలో ఉన్నతమైన స్థాయిలో ఉన్న దైవజనులు ఉన్నారో, ఈ దైవజనులందరూ కాపాడబడాలి, ఈ సేవకులందరూ సంరక్షించబడాలి. ఈ మిగిలిన శేషము ఇంకనూ ప్రభు సన్నిధిలో బలముగా వాడబడాలని హెచ్చుగా మనమందరం కూడా ప్రార్థన చేయాలని దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. అలాగే ప్రియులారా, బైబిల్ గ్రంథంలో చూడండి, క్రొత్త నిబంధన అపోస్తల కార్యాల గ్రంథము 7వ అధ్యాయంలో మనం చూస్తే 7వ అధ్యాయంలో స్టెఫన్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తారండి. రాళ్లతో కొట్టి స్టెఫన్ని సంహరిస్తారు. ఆ యొక్క 7వ అధ్యాయం ఆఖరి వచనంలో మనం చూస్తే ఆ స్టెఫన్ మరణానికి సౌలు సమ్మతించాడట. ఇంకా సౌలు కక్ష తీరలేదు. సౌలు కక్ష తీరకుండా అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 3వ వచనంలో ఇదిగో ఇంటింటా జొచ్చి సంఘమును పాడు చేస్తూ స్త్రీలను, పురుషులను చెరసాలలో వేయిస్తూ, అప్పటికే స్టెఫన్ చంపబడ్డారు. ఇంకా సౌలు రెచ్చిపోయి సంఘాన్ని బాధ పెడుతున్నాడు, సంఘాన్ని హింసిస్తున్నాడు, ఆది సంఘాన్ని పాడు చేయాలనుకుంటున్నాడు. ఆ తర్వాత 9వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే శిష్యుల్ని బెదిరిస్తున్నాడు. మీరు ఈ నామాన్ని బట్టి ప్రకటిస్తే మిమ్మల్ని చంపేస్తాను. ఇదిగో స్టెఫన్ని చంపేశాను కదా, చెరసాల్లో చాలా మంది పరిశుద్ధులు వేయించాను కదా అని విపరీతంగా చెలరేగిపోతున్నాడు సౌలు. కానీ సంఘం ఎక్కడా భయపడలేదు, ఎక్కడా కృంగిపోలేదు. అపోస్తుల కార్యాలు అంటే చరిత్ర పుస్తకం. మన పితరులు, మన అపోస్తులు, మన ఆది కాలంలో ఉన్న మన భక్తులు ఈ చరిత్రలు మనకి తెలియపరుస్తున్న విషయం ఏంటంటే స్టెఫను రాళ్లతో కొట్టబడి మరణించినప్పటికీ, సంఘము పాడు చేయబడుతున్నప్పటికీ కూడా, సంఘమును చెరసాలలో వేయిస్తున్నప్పటికీ కూడా, దేవుని బిడ్డలను హింసిస్తున్నా, దేవుని బిడ్డలను బెదిరిస్తున్నా ఇంకా వారు భయపడకుండా దేవునిలో ఎదుగుతున్నారు, ప్రార్థనలో పోరాడుతున్నారు, దేవుని సువార్తను చేస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నారు. 12వ అధ్యాయంలో మనం చూస్తే వింటున్నారా, యాకోబుని చంపేశారు. అయ్యో, ఇదిగో స్టెఫన్ని కోల్పోయింది సంఘం, యాకోబుని కోల్పోయింది సంఘం. యాకోబుని నరికేశారండి, నిర్దాక్షిణ్యంగా యాకోబుని చంపేశారు. ఇక 12వ అధ్యాయంలోని పేతురుని కూడా తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు. రేపో ఎల్లుండో పేతురుని కూడా లేపేస్తారు, పేతురుని కూడా నరికేస్తారు. పేతురు హతసాక్షి అయిపోవాలి. ఆ సందర్భాల్లో సంఘమంతా
సంఘమంతా కూడుకుని హెచ్చుగా హత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, ఇప్పటికే స్టెఫన్ని కోల్పోయాం నాయన. అయ్యా, యాకోబుని కోల్పోయాం ప్రభువా. అయ్యా, పేతురుని కూడా జైల్లో పెట్టేశారు ప్రభువా. అయ్యా, పేతురులు కాపాడబడాలి, పేతురులు సంరక్షించబడాలి, పేతురు కాపాడబడాలని సంఘమంతా హత్యాశక్తితో దైవ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా దేవుడు నిశ్చయముగా లేచాడు. తమ శత్రువులను చెదరగొట్టడానికి తన దూతను పరలోకము నుంచి దేవుడు పంపించాడు. పిల్లలారా, ఇప్పటికే మనము మన దేశంలో ఎంతోమంది భక్తుల్ని కోల్పోయాం. గ్రమ్స్టైన్ గారిని కోల్పోయాం. దైవజనులు పాస్టర్ ప్రవీణ్ గారిని మనం కోల్పోయాం. ఇంకా ఇప్పుడు మొదటి లైన్లో ఉన్నవారు ఎవరైతే ఈ విషయంలో ఫస్ట్ డే నుంచి గట్టిగా మాట్లాడుతున్నారో, ఆ ఫస్ట్ డే నుంచి గట్టిగా మాట్లాడుతున్న వారిని ఎవరైనా టార్గెట్ చేశారేమో, వారిపైన లేనిపోని కేసులను మోపుతున్నారేమో. ఇట్లాంటి ఫస్ట్ లైన్లో ఉన్నవారి కోసం, ఈ విషయంలో ఎన్నో రకాలుగా పోరాడుతున్న వారి కోసం, మీడియాలో ప్రయాసపడుతున్న వారి కోసం దేవుని సంఘమైన మనము అత్యాశక్తితో ప్రార్థించాలి, రోధించాలి, ప్రలాపించాలి. హెచ్చుగా ప్రార్థించు వారిగా మనం మారిపోవాలండి. ఎందుకంటే నేను నమ్ముతున్నాను, తప్పకుండా ఎలాగైతే మనము శాంతి ర్యాలీలు చేశామో, అందరం కలిసి శాంతి ర్యాలీలు చేశామో, అలాగే క్రైస్తవ సంఘం అంతా కలిసి కన్నీళ్లతో, భారముతో, ఉపవాసముతో ప్రార్థన చేయగలిగితే మన శత్రువులకి దేవుడు గొప్ప భయాన్ని పుట్టిస్తాడు. ఇజ్రాయేలీలు వస్తున్నప్పుడంట ఆ రాహాబు వేషి అంటుంది, అయ్యా మిమ్ములను బట్టి మా హృదయములు కలవరపడుతున్నాయి. ఎందుకంటే దేవుడు మీ పక్షంగా ఉండి చేస్తున్న కార్యాలు మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి, మాలో భయం పుట్టింది. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు నా కుటుంబం నశించిపోకుండా రక్షింపబడినట్లుగా నాకు సహాయం చేయండి అయ్యా అని వేగి చూచడానికి వెళ్ళినటువంటి వేగురు వారితో రాహాబు వేశ్య ఆ భయముతో మాట్లాడుతున్న భయం ఉంది చూసారా, అదే భయాన్ని అనేకులలో ప్రభు తప్పకుండా పుట్టిస్తాడు. దేవుని బిడ్డలన్నా, క్రైస్తవులన్నా, దైవజనులన్నా భయం పుట్టిస్తాడు. ఈ రోజున చాలామంది క్రైస్తవులన్నా, సేవకులన్నా విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. నోటికి ఎంత పెద్ద మాట వస్తే అంత పెద్ద మాటలు మాట్లాడేస్తున్నారండి. సేవకుల్ని ప్రాముఖ్యంగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఎవరైనా దైవజనుడిని ముడితే, దైవజనుని ఒక మాట అంటే దేవుని కనుపాపను ముట్టిన దాంతో సమానట్లుగా దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. కనుక ఈ కడవరి దినాల్లో ప్రియమైన క్రైస్తవ సంఘమా, మనం ఇప్పటికే ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఎంతగానో శాంతి ర్యాలీలు నిర్వహించాం. ఇంకా మనము మిగిలిన శేషము కొరకు, ప్రస్తుతం మన దేశంలో, మన ప్రాంతాల్లో ఉన్న దైవజనులు కాపాడబడుట కొరకు మనము హెచ్చుగా ప్రార్థన చేయాలి. సంఘం అయితే పేతురుని బంధించినప్పుడు, పేతురుని జైల్లో వేసినప్పుడు, చెరసాల్లో వేసినప్పుడు అత్యాశక్తితో ఎలాగైతే సంఘం ప్రార్థించిందో, ఈ కడవరి దినాలు కూడా మనమందరం భారంతో ప్రార్థన చేద్దాం. ఎందుకంటే పోలీస్ శాఖ వారు చాలా లోతైన దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి కొద్దిగా ఆలస్యం అవుతుంది. చాలామంది అనుకుంటున్నారు కదా, క్రైస్తవులు సైలెంట్ అయిపోయారు, చాలామంది పాస్టర్లు సైడ్ అయిపోయారు అనుకుంటున్నారు. లేదండి, ఏ సేవకుడు సైడ్ అవ్వలేదు, ఎవరో సైలెంట్ అవ్వలేదు. భారముతో ప్రార్థనలు చేస్తున్నారు, కన్నీరు గార్చి రోధించి ప్రార్థన చేస్తున్నారు. ఖచ్చితంగా మరి సంగతులన్నీ కూడా మరి పోలీస్ శాఖ వారు రేపో ఎల్లుండో ముందుకు వస్తారు. వచ్చి వారు తప్పకుండా ఆ దర్యాప్తులో వారికి తేలిన విషయాలన్నీ బయలుపరుస్తారు కదా. ఆ తరువాత తప్పకుండా క్రైస్తవులు, అలాగే గొప్ప గొప్ప నాయకులు, దైవజనులు అందరూ కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక ఎవరూ సైడ్ అయిపోలేదు, అందరూ కూడా చాలా భారంతోనే ఉన్నారు, చాలా కన్నీళ్లతో ప్రార్థనలు చేస్తున్నారు. ప్రస్తుతం మరి ప్రభుత్వాన్ని గౌరవించి, పోలీస్ శాఖ వారిని గౌరవించి, వారి మీద నమ్మిక ఉంచి మరి మనమందరం కూడా వారి యొక్క మాటల కొరకు, వారి యొక్క రిపోర్ట్స్ కోసం మనమందరం ఎదురు చూస్తున్నాం. అలాగే మరి ప్రవీణ్ పగడాల గారి యొక్క భార్య గారు కూడా మరి చెప్పారు కదా, నేను తప్పకుండా ప్రభుత్వాన్ని నమ్ముతున్నాను, మంచిగానే దర్యాప్తు జరుగుతుందని వారు కూడా తెలియపరిచారు. జెసికా గారు చక్కటి మాటలు తెలియపరిచారు. ఒకవేళ ఇట్లాంటి కీడుకి మరి ప్రయత్నం చేసిన భర్తను హతమారిస్తే వారిని నిండు మనసుతో నేను క్షమిస్తున్నానని
మరి ఆమె కూడా తెలియపరిచారు కనుక మనమందరం ప్రభు సన్నిధిలో ఎవరైతే మనల్ని బాధ పెడుతున్నారో, ఎవరైతే మనల్ని హింసిస్తున్నారో, ఎవరైతే మన పైన లేనిపోని నిందలు మోపుతున్నారో, ఎవరైతే మనల్ని రకరకాలుగా క్రియేట్ చేస్తున్నారో వాళ్ళందరూ మారు మనసు రక్షణ కొరకు భారంతో కన్నీటి ప్రార్థనలు చేద్దాం. ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది. ప్రార్థన ప్రతి దానిలో పరిపూర్ణమైన జయాన్ని మనకు అనుగ్రహిస్తుంది. మనం కార్చిన కన్నీటి బొట్టులకు గొప్ప ప్రతిఫలం మనమందరం పొందుకోబోతున్నాం. కన్నీటితో విత్తువారు సంతోషగానముతో మనము మరి గొప్ప పంటను కొయ్యబోతున్నామని దేవుని లేఖనాలు తెలియపరుస్తూ నమ్ముతున్నాను. రాజమండ్రిలో మరి దైవజనులు ప్రవీణ్ గారికి రక్తం చిందించబడింది కనుక రాజమండ్రిలో దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని కలిగించబోతున్నాడు. ఆత్మ సంబంధంగా ప్రతి సంఘాన్ని, ప్రతి దైవజనుడిని ప్రభు ఆత్మలో ఉజ్జీవపరచబోతున్నాడు. అలాగే చాలామంది నా స్నేహితులు, బంధువుల్లో ఉన్న ఐందవ సహోదరులు కూడా ఏంటో ఇలా జరిగింది, ఇది చాలా క్రూరత్వం రా, ఎవరు చేసినా ఇది చాలా తప్పురా అని పాపం హైందవ సహోదరులు కూడా మరి దేవుని ఎడల ప్రేమ, దేవుని బిడ్డలు అయితే ఇంత శాంతియుతంగా ఉంటారా, నిజంగా అది వేరే ఎవరికైనా జరిగితే రాజమండ్రి అంతటినీ కాల్చేద్దురండి. రాజమండ్రిని చాలా భయంకరంగా రాజమండ్రిలో ప్రభుత్వ ఆస్తులన్నీ ధ్వంసం చేసేద్దరు. కానీ మీ క్రైస్తవులు కాబట్రా సాత్వికంగా ఉన్నారా, శాంతి ర్యాలీలు నిర్వహించారు కానీ వేరే ఏం చేయలేదని చాలామంది మా అన్యజనులు, హైందవ సహోదరులు, స్నేహితులు కూడా చాలా చక్కగా రెస్పాండ్ అయ్యారండి. వారికి కూడా మంచి ఆలోచన ఉంది. నేను నమ్ముతున్నాను రాబోయే దినాల్లో మా హైందవ సహోదరులందరినీ కూడా ప్రభు తన తట్టుకి తిప్పుకోబోతున్నాడు. గొప్ప రక్షణ భాగ్యం దయచేయబోతున్నాడు. రాజమండ్రిలో ప్రభు గొప్ప ఉజ్జీవాన్ని కలిగించబోతున్నారు. రాజమండ్రి అంతా యేసయ్యకి సొంతమైపోతుంది. ఎందుకంటే యేసయ్యకి సొంతమైపోయి రాజమండ్రిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పరలోక రాజ్యములో, నిత్య మోక్షములో ఆ స్వర్గ ప్రాప్తిని పొందాలని ప్రభు కోరుతున్నాడు. ఏ ఆత్మ కూడా విడిచిపెట్టబడకూడదు. ఏ ఆత్మ కూడా నిత్య నరక పాశ్చమునకు దిగిపోకూడదు. యేసుక్రీస్తు పోలికలో నిర్మించబడిన, ఆయన స్వరూపంలో రూపించబడిన ప్రతి మనుష్యుడును పరలోకములో, స్వర్గములో, మోక్షములో యుగయుగాలు ఉండాలని ప్రభు కోరుతూ ఈ ప్రేమ కలిగినటువంటి కార్యాలు మన మధ్యలో జరిగిస్తున్నాడు. మరి క్రైస్తవ సంఘమా, భయపడద్దు, కలవరపడద్దు. వారి బెదిరింపులకు మీరేమాత్రము కలవరపడవద్దు. ధైర్యం తెచ్చుకోండి. కన్నీళ్లతో ప్రలాపించి ప్రార్థన చేయండి. 138వ కీర్తన 3వ వచనములో ఏమంటారో భక్తుడు అంటే, ఇదిగో నేను మొర్రపెట్టిన దినమున దేవుడు నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచేను అంటాడు. అంటే మనం దేవునికి మొర్ర పెడతా ఉంటే గొప్ప ధైర్యమును ప్రభు మనలో పుట్టిస్తాడు. అట్టి మహాకృప పరిశుద్ధాత్ముడు మనందరికి అనుగ్రహించునుగాక. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.